మిమ్మును రప్పించుచు ఉన్న ఈ కానాను దేశారం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనిన వలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్న వలెను, వాటిని ఆచరింపవలెను. మీ దేవుడినగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. సో బేసిక్గా పాత నిబంధన మనం ఈ లోకంలో వాళ్ళు ఏ భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తారు కదా, అది వాళ్ళకి విరుద్ధంగా దేవుని భయంతో సత్యం ఉంది. ఇప్పుడు ఎదర గొయ్యి ఉందని తెలిసిన వాడు ఒక రకంగా నడుస్తాడు, ఎదర గొయ్యి లేదు అన్నవాడు ఇంకో రకంగా నడుస్తాడు. సో మనం ఎదర గొయ్యి ఉందని తెలిసిన వాళ్ళుగా మనం జాగ్రత్తగా నడవాలి. గొయ్య లేదు ఏమి లేదు అని అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు అజాగ్రత్తగా నడుస్తారు. ఆ గొయ్య చివరి వచ్చేదాకా అలాగే ఉంటారు. గొయ్యలో పడిన తర్వాత వాళ్ళ శ్రమ వాళ్ళది. కనుక అందుకని దేవుడు నా కట్టడలు, మీ చుట్టూ ఉండే వాళ్ళ కట్టడలు మీరు అనుసరించొద్దు. మీరు ఇంతకుముందు ఉన్న ఐగుప్తులో ఉన్న ఆచారాలు వద్దు. మీరు ఇప్పుడు మీరు ఏ దేశాన్ని అయితే సంపాదించుకున్నారో వాళ్ళ ఆచారాల మీద మీరు నడవద్దు. నా ఆచారాలను మేగిచ్చే కట్టడలు నడవండి. సో మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. సత్యాన్ని తెలిసిన వారు, నేను సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని ఉన్నవాళ్ళను అనువాడినైనా నా మాటలు మీరు వినాలి అని యెహోవా దేవుడు యెహోషువతో చెప్పడం మనం చూడొచ్చు. అదే 2 కొలస్సీల్లో కూడా అదే విషయాన్ని, 2 కొరింథీల్లో అదే విషయాన్ని మనం చూస్తాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 2 నుంచి 6 వరకు ఉంటుంది. శరీర ప్రకారము నడుచుకుని వారందరూ అని మమ్మును గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. శారీర ప్రకారంగా నడుచుకొనుచున్న వారమని కొందరు అనుకొనుచున్నారు కారా. అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చెయ్యుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకుని ఉన్నట్లు నువ్వు శరీర ప్రకారము యుద్ధము చెయ్యము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకములను